లోపలికి అంటే నేను ప్రకటిస్తాంలే స్టేషన్లో ఉన్నారు కదా. ఆయన ఉద్దేశం ఎట్లా పట్టుకున్నారు మీరు అని ఏమా చైర్లు అంటే ఏం చూడ రాలేదా అంటే ఆ డోర్ వేస్తే మనకి సౌండ్ రాకుండా ఉంటుంది, అది నా ఉద్దేశం. అనంతపురం పట్టణంలో అనంతపురం జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి జగదీష్ గారి ఆదేశానుసరించి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ రాజేంద్ర యాదవ్, ఎస్ఐ గారు శ్రీనివాస్ వారి సిబ్బంది కలిసి ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నలుగురిని నొసం మురళీమోహన్ రెడ్డి, సాకే రామాంజనులు, దేవరకొండ రవీంద్ర, యలమకూరి రామాంజన్ అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 60 నకిలీ నోట్లు, 500 రూపీస్ డినామినేషన్, 60 ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం దూదేగల కాసిం, బోయ పవన్ కుమార్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్ చౌదరి అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మరలా 36 ఫేక్ కరెన్సీ 500 డినామినేషన్ ఉంది సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇది కాకుండా ఒక ల్యాప్టాప్ తీసేసారా, ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, దానికి సంబంధించిన కలర్ ప్రింట్కి వాడే ఒక పేస్టు, బ్రష్లు, ఇవన్నీ వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ A1 దూదేగల కాసిం, బోయ పవన్ కుమార్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్ చౌదరి అనేవాళ్ళు నలుగురు ఫ్రెండ్స్. అయితే దీనిలో మెయిన్ దూదేగల కాసిం అనే అతను గతంలో సత్యసాయి అంటే అనంతపురంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్ నందు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి మన అనంతపురం 3 పట్టణ పోలీస్ స్టేషన్లోనే ఇతను జైలుకి పోయినాడు. ఇతని మీద కేసు ఉంది. ఇతను ఏం చేస్తాడంటే ఈ పెద్ద వడుగూరు పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్న కృష్ణారెడ్డి అనే అతనితో పరిచయం ఏర్పడి అతను కూడా కొన్ని వాళ్ళ పంచాయత్ సంబంధించి అవకతవకలు చేసి సస్పెన్షన్ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి అక్కడ ఈ పవన్ కుమార్, సుకుమార్, అశోక్ చౌదరిని వెంటబెట్టుకొని ఈ విధంగా దొంగ నోట్లు తయారు చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం ఆర్థికంగా బలపడతాం, మనకున్న అప్పులు పోతాయని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ నేపథ్యంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే అబ్స్కాండ్ ఉన్న కృష్ణారెడ్డి అనే అతని దగ్గర ఒక ల్యాప్టాప్ తీసుకుంటారు. దేవరకొండ రవీంద్ర అనే అతను ఈ A7 అతను ఏం చేస్తాడు 20,000 ఫైనాన్స్ చేస్తాడు. ఆ 20,000 ఫైనాన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రింటర్, కమలానగర్లోనే ఒక ప్రింటర్ను, తర్వాత పేపర్ కట్టర్, కలర్ జెరాక్స్ ఇవి కొంటారు. తర్వాత నెక్స్ట్ ఇతను అశోక్ చౌదరి అనే అతను ఒక 10,000 ఫైనాన్స్ చేస్తే దాన్ని తీసుకొని బెంగళూరులో వీళ్ళు ఈ ప్రింటింగ్ సంబంధించిన ఈ పేపర్ ఉంటుంది, క్వాలిటీ పేపర్ ఉంటుంది, ఆ క్వాలిటీ పేపర్ తీసుకొని కొంటారన్నమాట. కొని వీళ్ళంతా కలిసేసి ఇక్కడ మన ఏమైనా దూదేగల కాసిం ఇంటి దగ్గర వీళ్ళు ఈ ప్రింటింగ్ వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు. అయితే ఇంకా ఇది పూర్తిగా సర్క్యులేషన్ అనేది జరగలేదు. మనం టోటల్గా మొట్టమొదట ఒక 30,000, తర్వాత 18,000, టోటల్గా 48,000 ఫేక్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనిలో ఈ కేసు మొత్తంలో ఒక కలర్ ప్రింటరు, జెరాక్స్ మిషను, నెక్స్ట్ ఇవి పౌడర్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మంచి ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసి బాగా కష్టపడిన మన 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్ గారు, అలాగే వారి టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గారికి, వారి సిబ్బందికి ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు పి జగదీష్ గారు ప్రత్యేక అభినందనలు తెలియపరిచారు. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తాం. నకిలీ నోట్లు అంటే దీనికి ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ దాన్ని కొంచెం మనకి చూపిస్తే నేను చెప్పగలను.
థ్రెడ్ తర్వాత వాటర్ మార్క్ ఉంటాయి. థ్రెడ్నే వాటర్ మార్క్ అంటారు. ఆ వాటర్ మార్క్లో కొంత తేడా వస్తుంది. దీనిలో కొంత నోట్ పట్టుకుంటే కొంత తేడా కనిపిస్తుంది. ఒరిజినల్ నోట్కి దీనికి తేడా కనిపిస్తుంది అన్నమాట. దాన్ని బట్టి తీసుకున్నాము. ఇవి మేము సీజ్ చేసిన నోట్లు కూడా మేము ఈ ఏవైతే 48,000 నోట్స్ సీజ్ చేసాం వీటన్నిటిని మేము ఆర్బీఐ బ్యాంకులో మన నోట్స్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, ఇక్కడ నాసిక్లో ఉంది, అక్కడ పంపించి ఇవి జెన్యునా లేకపోతే ఫేక్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటాం అన్నమాట. గతంలో అయితే వీళ్ళు కేసులో లేరు, ఇదే ఫస్ట్ టైము. ఇంకా సర్క్యులేషన్ స్టార్ట్ చేయలే, వీళ్ళు జస్ట్ ప్లాన్ చేసుకున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చేయడం జరిగింది. కృష్ణారెడ్డి అనేటువంటి పంచాయత్ సెక్రటరీ సార్. ఎస్, పప్పు వడుగురు పంచాయత్ సెక్రటరీ చేస్తూ ఇతను అక్కడ కొన్ని అవకతవకలు చేయడం వలన అక్కడ సస్పెండ్ అయి ఉన్నాడు అతను. అలానే దిదువేకల కోసం ఎవరైతే ఉన్నాడో అతను సత్యసాయి బాల వికాస్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తూ వీడు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి దొరికి ఆ కేసులో జైలుకు పోయి ఉన్నాడు. ఇంకిద్దరు ఉన్నారండి అబ్స్కాండ్లో. కృష్ణారెడ్డి, సత్యనారాయణ ఉన్నారు. ఎవరైతే కృష్ణారెడ్డి దీనికి ల్యాప్టాప్ సప్లై చేశాడో అతను ఉన్నాడు, సత్యనారాయణ అతను, వీళ్ళిద్దరు కూడా మెయిన్. వాళ్ళిద్దరు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇక్కడ జనరల్ స్టోర్లో కానీ ఇక్కడ మార్పులు జరుగుతుంటే పట్టుకున్నారు. ఇది మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం టోటల్ 10 మందిలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 2 అబ్స్కాండ్లో ఉన్నారు, A9, A10. సర్క్యులేషన్ అయితే కాలేదు ఇంకా.